దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అధినాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మొత్తం రోజుకి 3 చోట్ల అయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలి, అనంతరం విశాఖ జిల్లా పాకిరాపేట, అలాగే ఏలూరు మొత్తం 3 ప్రాంగణాల్లో అయితే ఆయన ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా పాకిరాపేట ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు అయితే వస్తారు. 1 గంటకు వచ్చి ఈ హెలికాప్టర్లో పాకిరాపేట చేరుకున్న జగన్ పాకిరాపేట మంగవరం అనే జంక్షన్ రోడ్డు సెంటర్ వద్ద హెలికాప్టర్ దిగి సూర్యమహల్ సెంటర్ వద్ద బహిరంగ సభ అయితే పాల్గొంటారు. అయితే దీనికి సర్వత్రా అన్ని ఏర్పాట్లు వైసీపీ నాయకులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పటిష్ట భద్రతా చర్యల్లో పోలీసులు అయితే చూస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచారంలో పాకిరాపేటలో ఇప్పటికే టీడీపీ వర్గం సంబంధించి వంగలపూడి అనిత అయితే బరిలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఈ కంబాల జోగులు బరిలో దిగనున్నారు. అయితే వీళ్ళిద్దరికీ పోటీ అయితే ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బొబ్బుల నుంచి నేరుగా మధ్యాహ్నం 1 గంటకి హెలికాప్టర్లో అయితే చేరుకొని పాకిరాపేట చేరుకుంటారు. అయితే పాకిరాపేట ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఈ ఎన్నికల గురించి వివరించి ప్రజలకి ఓట్లు అడగనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఏలూరు వెళ్తారు. ఇక్కడి నుంచి ఏలూరు హెలికాప్టర్ నుంచి మళ్ళీ ఏలూరు చేసుకొని ఏలూరు సభలో అయితే పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తికర సన్నివేశాలు అయితే అక్కడ ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్థానికంగా వంగలపూడి అనితకు అయితే మంచి పట్టుంది. అయితే ఈ కంబాల జోగులు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నియమించారు. ఈ నేపథ్యంలో కంబాల జోగులు ఎలా ఉంటుంది, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి కంబాల జోగుల్ని అక్కడ ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. అలాగే తను ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ తన పథకాలు కానీ మొత్తం పాకిరాపేట జనాలందరికీ విశదీకరించే ప్రయత్నం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా వైసీపీ నేతలు ఎక్కువ మంది వచ్చేటట్టు, సభా ప్రాంగణానికి ఎక్కువ మంది హాజరయ్యేటట్టు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి రావడంతో మొత్తం ఎక్కడికెక్కడ క్షుణ్ణంగా పోలీసులు అయితే పరిశీలించిన అనంతరం ఈ సభకైతే అందరినీ పంపిస్తున్నారు. అయితే ఎవరికారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో కంబాల జోగులు కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 1 గంటకైతే పాకిరాపేట చేరుకోవడంతో కంబాల జోగులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే సీఎం రాకతో అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి వైసీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడి నుంచి అనంతరం 3వ సభ కింద ఏలూరు వెళ్ళబోతున్నారు. ఏలూరు ఇది తన సొంత హెలికాప్టర్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ హెలికాప్టర్లో ఈ పాకిరాపేట సభ అనంతరం ఏలూరు వెళ్ళి అక్కడ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పాకిరాపేటకు సంబంధించి టూర్ వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.